జీవిత పాఠాలు మనం కొన్ని చూసుకుందాం. ఇది మన పెద్దవాళ్ళు చెప్పినవైనా కావచ్చు, సన్యాసులు చెప్పినవైనా కావచ్చు, ఎవరు చెప్పినవైనా కావచ్చు. మన శరీరంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, సపోజ్ జ్వరమే వచ్చు, లేకుంటే ఇంకేమైనా వ్యాధి కావచ్చు, వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వైద్యుని దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ ప్రకృతితో నయం చేసుకోవడానికి చూడాలి. సెకండ్ వచ్చేసి కోరికలు లేనప్పుడే మనిషి హ్యాపీగా ఉంటాడు. అంటే మొత్తమే ఉండదని చెప్పట్లే, కొన్ని కోరికలు తీరే ఉంటాయి, తీరని ఉంటాయి. అలాంటప్పుడు కోరికలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఆనందంగా ఉంటాం. మన కోరికలు అనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాధగా ఉంటాం. ఎందుకంటే కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు కాబట్టి. థర్డ్ వచ్చేసి తక్కువగా ఆలోచించడం. ఎందుకంటే బరువైన ఆలోచనలు ఎప్పుడైనా మనసును ఇంకా బరువెక్కిస్తాయి. అదే తక్కువగా ఆలోచిస్తే మనసు తేలికగా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడం. తక్కువ మాట్లాడడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, వినడం వల్ల ఇంకెక్కువ జ్ఞానం పెరుగుతుంది. తక్కువగా మాట్లాడడం వల్ల విలువ పెరుగుతుంది. ఫిఫ్త్ వచ్చేసి నిజమైన బలం ఓర్పుతో వస్తుంది, బలవంతంగా రాదు. నిజమైన బలం ఓర్పుతో ఎందుకు వస్తుందంటే, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా సంపాదించగలను అని నీలో ఏ కష్టాన్నైనా ఏ బాధనైనా భరించినప్పుడే నీలో ఓర్పు ఎంతుందో తెలుస్తుంది. కాబట్టి ఇక నేను ఏదైనా సాధించగలనని నిజమైన బలంతో నీకు ఓర్పు వస్తుందని తెలుసుకో. 6 వచ్చేసి ప్రశాంతమైన మనసు. ప్రశాంతమైన మనసుతో ఉండి ఆలోచించినమనుకో పరిష్కారం అనేది తొందరగా దొరుకుతుంది. కోపం ఎప్పుడైనా చూడండి, కోపంగా ఉన్నప్పుడు మనకు సమస్యకు అస్సలు పరిష్కారం దొరకదు. అదే పరిష్కారం ప్రశాంతంగా ఉండి మనం ప్రశాంతంగా ఆలోచించినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. కోపంతో ఉన్నప్పుడు అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం కూడా మనకు తెలియదు. అందుకే ప్రశాంతంగా ఆలోచించినప్పుడు ఏ సమస్యకైనా కావచ్చు పరిష్కారం అనేది దొరుకుతుంది. 7 వచ్చేసి మీ కోరికలను నియంత్రించుకోండి. కోరికలను ఎంత అదుపులో ఉంచితే అంత బాగుంటుంది. లేదంటే అవి నిశ్శబ్దంగా మిమ్మల్ని నియంత్రించేస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే కోరికలను ఎప్పుడైనా అదుపులో ఉంచుకోవాలి. అలా అదుపులో లేనప్పుడు అవే మనల్ని నియంత్రించేస్తామంటే నాశనం చేస్తాయి. మన కోరికలే అత్యాశకు పోతే ఏమవుతుంది? దురాశే మిగులుతుంది. అందుకే అత్యాశ కాకుండా మన కోరికలను ఎప్పుడైనా మన ఆధీనంలో మన అదుపులో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే మన కోరికలే మనల్ని నాశనం చేస్తాయి.